మొత్తం ఎల్లే ఇంకా శాండియాగో తిరిగిన తర్వాత ఆడ బీచ్ల కంటే కూడా నాకు ఇల్లులు బాగా నచ్చినాయి. ఎల్లెలనైతే మీకు బీవర్లీ హిల్స్ గురించి తెలిసే ఉంటది. శాండియాగో మొత్తం కూడా బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. అట్లాంటి ఇల్లులలో ఒక్క ఇల్లున్న సాలరాబాయ్ అని అనిపిస్తుంది జిందగీకి. అట్లాంటి మంచి మంచి ఇంటి ఓనర్స్ మీరు అందరు అవ్వాలని, అలా నేను కూడా ఉండాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నా. ఇక చాలా ఐస్ క్రీమ్ గురించి చెప్పు అంటారా. 3 స్కూప్ల ఐస్ క్రీమ్ $8 కే ఇచ్చిండ్రు. చూసిండ్రు కదా ఎంతగానం పెద్ద లైన్ ఉందో. ఎండ వల్ల బిజీ ఉందా లేదంటే టేస్ట్ వల్ల బిజీ ఉందా అనేది నాకైతే సమజ్గాలే. కానీ మంచి ఫ్లేవర్స్ వర్త్ ద మనీ ఉండే. మీరు గిట్ట క్యాటలీనా బీచ్ కి పోతే బరాబర్ గా ట్రై చేయండి. దాని తర్వాత కోస్టల్ వాక్ ట్రైల్ కి పోయినాం. మాకు జర టైం లేకుండే గానీ మీకు గిట్ట టైం ఉంటే ఇక్కడ పక్క కయాకింగ్ చేయండి. మస్త్ అంటే మస్తు బ్యూటిఫుల్ లొకేషన్. దానికంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంది చెప్పాలా, ఆ రాళ్ళ మీద పెయింట్ ఉంది కదా. ఎందుకు ఆ రాళ్ళ మీద ఏషియన్ పెయింట్ అట్లా ఒలకబోసిండ్రు అని అనుకున్నా. కానీ తర్వాత దోస్తుల నుంచి తెలిసింది అది పిట్టెలదంట. ఏందో మళ్ళీ సున్నం లెక్కన ఉంది. సరే వదిలేద్దాం. ఇదేమో సన్సెట్ క్లిఫ్. దీనికి మస్త్ అంటే మస్త్ ఎక్సైటెడ్ ఉండే చెప్పాలంటే. కానీ మాకు సన్సెట్ టైం కి మబ్బులు వచ్చేసినాయి. మొత్తం సన్సెట్ మాకు కనిపించని కూడా కనిపించలే. కానీ బ్యూటిఫుల్ లొకేషన్ కదా, సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.